శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవి శరన్నవరాత్రులని పురస్కరించుకుని మనకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క జగన్మాతకి మనకి ఈ నవరాత్రుల దీక్షా ప్రారంభంలో చక్కగా అలంకారం చేయడం మరియు మండపారాధనకి సిద్ధం చేసుకోవడం జరిగింది. అమ్మవారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క అమ్మవారి మండపారాధన పూర్తయి మరియు అర్చన అయిన తరువాత ఈ చిత్రాన్ని మీరు చూడొచ్చు. మనకి ఈ యొక్క అమ్మవారు నవరాత్రుల్లో 9 రూపాలుగా ఉంటుంది. అదేమిటి అంటే మనం శాస్త్రపరంగా చూసినట్లయితే మొదటి అవతారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేటువంటి నామాలతో 9 రోజులు కూడా 9 రూపాల్లో ఉంటారు. మరి మిగిలిన అలంకారాలు ఎన్నైనా చేసుకోవచ్చు. అంటే బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణ, ఇలాగా రాజరాజేశ్వరి, ఇలా చూసుకున్నట్లయితే మనకి అనేక రూపాలుగా మనకి అలంకారాలనే కూడా జరుగుతూ ఉంటాయి. మరియు అక్కడ ముందుగా ఉన్నటువంటి ఈ యొక్క కలశల్లో కూడా ప్రధానమైనటువంటి దేవతలందరినీ ఆవాహన చేసుకోవడం. ఒక చండీ హోమం చేసుకోవాలి అంటే ముందుగా ఈ మండపారాధన చేసుకోవాలి. ఎందువల్ల అంటే చండీ అంటే సప్తశతి, 700 శ్లోకాలు, 3 చరిత్రలు. అంతేకాకుండా మనకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ప్రధాన దేవతలుగా ఉంటారు. ఇందులో 13 అధ్యాయాలు ఉంటాయి. 13 అధ్యాయాలకి కూడా విశేషమైనటువంటి దేవతలు ఉంటారు. ఆ దేవతలందరినీ కూడా ఇక్కడ ఆరాధన చేసుకుని మండపారాధనలో మరి అష్టమాతృకుల్ని ఎదురుగా ఆవాహన చేసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క చండీ పరివార దేవతలందరినీ కూడా ఇక్కడ ఆవాహన చేయడం జరిగినది. మరి అంతేకాకుండా మనకి రోజు కూడా అమ్మవారికి కుంకుమార్చనలు విశేషంగా జరుగుతున్నవి. మరి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు అమ్మవారిని విగ్రహాన్ని చూడాలి అంటే. ఎందువల్ల అంటే ఈ యొక్క నవరాత్రుల్లో దుర్గానామస్మరణ చేస్తే ఎటువంటి ఆపదలైనా సరే మన దరికి చేరవు. ఎందువల్ల అంటే ఈ యొక్క ఆపదల్ని వెంటనే తొలగించేది ఎవరు అంటే మన విజయ కనక దుర్గాదేవి వారు. మరి అటువంటి విశేషమైనటువంటి మండపారాధనలు. అంతేకాకుండా ఈ పీఠం కూడా మీరు గమనించగలరు. మనకి సప్తమాతృకల యొక్క ప్రతిమలివి. మనకి ఈ చూడండి, ఈ యొక్క అదే అష్టమాతృకల యొక్క ప్రతిమలు మహాలక్ష్మితో కలిపి సప్తమాతృకల్లో అంటే 7 మహాలక్ష్మితో కలిపి 8 మంది మొత్తం. అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతోంది. అందరూ కూడా దర్శనం చేసుకోండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మరియు మన దుర్గాదేవి, అలాగే గాయత్రీమాత, అలాగే సరస్వతీమాత, అంతేకాకుండా మనకి శ్రీచక్రం మరియు కామాక్షిదేవి, కంచి పరమాచార్య స్వామివారు ఇక్కడ ఆవాహన చేయడం జరిగిందండి. మరి ఈ విశేషమైనటువంటి శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాన్ మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత అని చెప్పబడుతుంది. అంటే ఈ యొక్క శరత్కాలంలో శరత్కాలం అంటే శరదృతువు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా దీన్ని శరత్కాలం అని పిలుస్తూ ఉంటారు. ఈ శరత్కాలంలో కనుకను ఎవరైతే అమ్మవారిని విశేషమైనటువంటి ఆరాధన చేస్తారో వారికి ఎటువంటి కామ్యమైనా సరే నెరవేరుతుంది అని చెప్పబడుతోంది. మరి అలాగే ఒక హోమం చేయాలి అంటే ప్రధానమైనది ఏమిటి అంటే అగ్ని సంస్కారం. మనం ఈ అగ్నిలో కూడా అనేకమైనటువంటి అగ్నులు ఉంటాయి. కానీ ఈ యొక్క పవిత్రాగ్ని అంటే కర్ర రాపాడించి దీన్ని అగ్నిమదనంతో మదించి దాన్ని నిప్పు తీసి అవన్నీ కూడా పవిత్రాగ్ని ద్వారా మనకు హోమ కార్యక్రమం జరిపించుకోవడం. అటువంటి అగ్నిమదనానికి ఇప్పుడు పూజా కార్యక్రమం ప్రారంభమైందండి. అందరూ కూడా ఒక్కసారి ఆ అగ్నిమదనాన్ని దర్శనం చేసుకోండి ముందుగాను. మరి మా మిత్రులందరూ కూడా దానికి అర్చన చేయడం మరియు నీరాజనం అంటే హారతిస్తున్నారు. అందరూ కూడా దర్శనం చేసుకోండి. దీనికి
అగ్నిముఖావై దేవాహ, అగ్నిముఖం ద్వారా అంటే ఈ యొక్క అగ్ని ద్వారా ఏదైతే హవనం చేసుకుంటామో అదంతా కూడా హవిర్భాగాలది కూడా సమర్పించడం వల్ల దేవతలందరూ కూడా ఎంతో తృప్తి చెందుతారు. అందువల్ల ఈ యొక్క చండీ హోమానికి ప్రధానంగా ముందుగా ఏం చెయ్యాలి, మనం నవరాత్రి దీక్షలో ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క అగ్నిమదనాన్నది కూడా మనం పూజ చేసుకుంటున్నామండి. ఈ పూజా కార్యక్రమం పూర్తయి ఆ యొక్క అగ్నిమదనం యొక్క ప్రసాదాన్నది కూడా మనం స్వీకరించిన తరువాత ఆ యొక్క కర్ర విశేషమైనటువంటి మంత్రాల ద్వారా దాన్ని మరి ఇక్కడ రాపాడించి ఆ యొక్క అగ్నిని ప్రత్యక్షం చేసిన తరువాత దానికి సంస్కారాలవి కూడా మొదలై మరియు ఒక చిన్న రవ్వ పడుతుందండి. అలా పడినటువంటి మదనం అది పెద్ద జ్వాలగా ప్రజ్వలింపజేసి దాన్ని మరి మనకి ఈ యొక్క చండీ హోమం అలాగే పరివార దేవతలు, పరివారం అంటే ఇందాక చెప్పుకున్నాం చూడండి, మనం మండపారాధనలో ఏ దేవతలనైతే ఆవాహన చేసామో ఆ దేవతలందరికీ కూడా హవిర్భాగం అంటే హోమ కార్యక్రమం, వాళ్ళకి హవిస్సు నెయ్య ఇత్యాది ఏ దేవతకైతే ఏ ద్రవ్యమైతే ప్రీతికరమైనటువంటిది ఉంటుందో ఆ దేవతకి ఆ యొక్క ద్రవ్యాలన్నీ కూడా చక్కగా మనం సమర్పించి మరియు నవగ్రహ హోమము అలాగే మనకి చండీ సప్తశతి హోమం అంటే 700 శ్లోకాలు కూడా మనకి ఏదైతే పారాయణ జరుగుతుందో అది ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు కూడా మనం హోమం చేసుకుంటూ ఉంటాం. అంటే మనం ఏ అనుష్ఠానం ఏ జపమైతే చేసుకుంటామో దాన్ని మనం అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మీరు అందరూ కూడా గమనించగలరు. ఇప్పుడు కర్ర రాపాడించి ఈ యొక్క మదనం అంటే అగ్నిమదనం ఆ నిప్పు పుట్టించడం కోసం ప్రయత్నం జరుగుతోంది. అందరూ కూడా దర్శనం చేసుకోండి. మరి ఎందువల్ల అంటే ఈ నవరాత్రుల్లో ఇటువంటివి మనం చేసుకోలేని వారు ఉంటారు మరి ప్రత్యక్షంగా. ఎందువల్లంటే మనకు అవకాశం లేక కాకపోవచ్చు, ఏదైనా కార్యక్రమాల్లో ఉండొచ్చు, మనం ఏదైనా బిజీగా ఉండొచ్చు. కానీ మనం చేసుకోలేనప్పుడు ఏమిటి అంటే కనీసం ఇటువంటివి చూడడం వల్ల కూడా మనకు విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అందువల్ల మనకి కొంచెం ప్రయాసైనా కష్టమైనా సరే ఈ వీడియోలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరు చక్కగా ఒక్కసారి చూడండి. అగ్నయే నమః, హుతవహాయ నమః, హుతాశనే నమః, కృష్ణవర్త్మనే నమః, దేవముఖాయ నమః, సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః అనేటువంటి నామాలతో అగ్నిహోత్రుణ్ణి చక్కగా ప్రార్థన చేసి ఇక్కడ ఉండేటువంటి మరి ఆ అగ్ని పడాలి. ఎందువల్ల అంటే అగ్ని ప్రత్యక్షం అయ్యేదాకా కూడా మనకి చాలా శ్రమ. అదంతా కూడా ఎందువల్ల అంటే లాగడం అది కూడా మనకి వెంటనే అయిపోయేటువంటి ప్రక్రియ కాదండి. అదంతా కూడా చాలా కష్టపడాలి. కొన్ని సందర్భాల్లో చాలా టైం పడుతుందండి. ఎందుకంటే కొన్ని తగలకూడనటువంటి గాలులు అలాగే చూడకూడనటువంటి కళ్ళు కొన్ని చూసినా ఒక్కోసారి చాలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. దీనికోసం మాకు కొన్ని పూటలు కూడా గడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రోజైతే మాకు అటువంటి పని లేకుండా వెంటనే ఆ యొక్క అగ్నిహోత్రుడు మనకి అనుగ్రహించారు. అందువల్ల ఇదొక్కసారి చూడొచ్చు మీరందరూ కూడా. ఆ యొక్క మనం ఏది చేసినప్పటికీ కూడా ఈ యొక్క కలియుగంలో స్మరణ చేసుకోవాలి. మనకి చూడండి ఇక్కడ అగ్ని చాలా పెద్దగా పడింది. మనకి ఎప్పుడూ చిన్నది పడుతూ ఉంటుంది, ఈవేళ చాలా పెద్దగా పడింది. అంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించండి. అంతేకాకుండా ఈ హోమం చేసుకోవడానికి మనకి అర్హత అనేది ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు అమ్మవారిని మనం హోమం అది కూడా కొత్తగా నిర్మాణం చేసాము. ఇక్కడ హోమశాల మనం హోమం చేసుకోవడానికి ఇది మనకి చాలా అనువుగా ఉంటుంది. ఈ హోమం కూడా చాలా పెద్దది ఉంది. 3 మేఘాలాలు ఉంటాయి. దీనికి అలంకారం చేసి ఈ హోమం అది కూడా ప్రారంభం చేయడం జరిగింది. మనం చండీ హోమం చేసుకోవాలి అంటే ఈ హోమం చేసుకోవాలి అంటే అగ్ని సంస్కారం అనేది చేసుకోవాలి. అగ్ని ప్రతిష్టాపన అంటారు. దానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా మనం చక్కగా చేయడం జరిగింది. మరి ఈ హోమంలో ముందుగా గణపతికి ఏ హోమం చేసినప్పటికీ కూడా ముందుగా గణపతికి, అమ్మవారికి, అలాగే ప్రధానమైనటువంటి దేవతలు ఏ హోమం చేస్తున్నామో ఆ దేవత ప్రధానమైనటువంటి హోమాలన్నీ కూడా ఇక్కడ మనకి చేయడం జరుగుతోంది. దానికోసం మనం ఇదంతా కూడా చేయడం జరిగిందండి. ఒక్కసారి అందరూ కూడా ఆ హోమాన్ని కూడా వీక్షించి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఎవరైనా సరే మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, అయినప్పటికీ కూడా అమ్మవారిని శరణ వేడుకున్నట్లయితే ఈ శరత్కాలే
చెప్పాం కదా, ఈ యొక్క శరత్కాలంలో ఎవరైతే అమ్మవారిని మనసా వాచా కర్మణ చక్కగా ప్రార్థన చేసుకుంటారో, ఇటువంటి దర్శనాలు చేసుకుంటారో వారికి ఎటువంటి కష్టాలు కూడా లేకుండా అమ్మవారు కాసుకుంటూ ఉంటుంది. అదే విధంగా ఈ హోమాన్ని దర్శనం చేసుకోండి, అమ్మవారిని కూడా నమస్కారం చేసుకోండి. హరి ఓం తత్సతు. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే